శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 ఆగస్టు నెల రాశి ఫలితాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం ఉంటుందా, ఉన్న ఉద్యోగం పోతుందా, లేదా విదేశాలకు వెళ్తానా, ఇన్ని సమస్యలతో ఉంటారు ప్రతి ఒక్కరు. కూడా గుర్తుపెట్టుకోండి, మేము చెప్పే ఈ జాతకం గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని యూనివర్సల్గా చెప్పడం జరుగుతుంది. అది మీ వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారా జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? కనబడుతున్నటువంటి డిస్ప్లేలో కనబడుతున్నటువంటి ఈ యొక్క నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మండి. జ్యోతిశాస్త్రరీత్యా 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, 2026 ఆగస్టు నెలలో మీకు శుభాశుభ ఫలితాలు ఎలా అంటే, బుధుడి నెలలో మీ నిర్ణయం, శుక్రుడు కన్యా రాశి యందు సంచారం, గురువు అనుకూల దృష్టి, కుజుని ప్రభావం వల్ల మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. కృషికి గుర్తింపు, ఆర్థిక పురోగతి, కొత్త అవకాశాలు బాగా రాబోతున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ లేదా కొత్త బాధ్యతలు, కార్యాలయంలో ప్రతిభకు ప్రశంసలు, ఉద్యోగ మార్పు కోరుకునే వారికి మీరు కోరుకున్న చోటకి మార్పులు, ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న వారికి పోటీ పరీక్షలు ఆశాజనకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, అకౌంటింగ్, మెడికల్, విద్య, ఫార్మా, ప్రభుత్వ సేవల్లో ఉన్నవారికి ఈ నెల బాగా అనుకూలంగా ఉంటుంది. విదేశీయ కంపెనీలతో పనిచేసే వారికి కొత్త బాధ్యతలు, కొత్త ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. మెడికల్, విద్య, పుస్తకాలు, అకౌంటింగ్, కన్సల్టెన్సీ, డిజిటల్ సర్వీస్, ఆన్లైన్ వ్యాపారంలో మంచి అవకాశాలు ఉన్నాయి. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త పెట్టుబడులు, ఇన్వెస్టర్స్, ఏంజల్ ఇన్వెస్టర్స్ కానీ, మీకు ఏదైనా పెద్ద కంపెనీ ఇన్వెస్టర్స్ కానీ, లేదా మీరు బ్యాంకులో లోన్కి వెళ్ళడం, చిట్ ఫండ్స్ ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఈ నెల బాగా ఉంది. ఈ నెల షేర్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడికి ప్రాధాన్యత ఇవ్వండి, పవర్ సెక్టార్లో పెట్టండి. ఇవన్నీ కూడా మీకు చాలా కలిసి వస్తుంది కూడా చెప్పచ్చు. ఊహాగాన ట్రేడింగ్లు చేయకండి, మొత్తం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులందరూ కలిసి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు పడతారు. మీ జీవిత భాగస్వామి కోరికను నెరవేరుస్తారు. ప్రేమికుల్లో ఉన్న వారికి వివాహ ప్రయత్నాలు, చిన్న అపార్థాలు తొలగించుకుంటే జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. జీర్ణకోశ సమస్య, చర్మ అలర్జీ, నరాల బలహీనత, స్ట్రెస్ ఇవన్నీ కూడా ఉంటుంది. కాబట్టి సమయానికి ఆహారం తీసుకొని జాగ్రత్తగా ఉండండి. డాక్టర్ని జనరల్ చెకప్ ఒకసారి చేసుకుంటే మంచిది. పోటీ పరీక్షల్లో, విదేశీ విద్య, ప్రొఫెషనల్ కోర్సు సిద్ధమవుతున్న వారికి అనుకూలం. రైతులకి కూరగాయలు, ఉద్యాన పంటలు, పప్పు ధాన్యాలు సాగు చేసే రైతులకి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. రచయితలు, యూట్యూబర్స్, సినీ, టీవీ, సంగీత, నాటక రంగాల్లో ఉన్నవారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. మీ ప్రతిభకు గుర్తింపు, అవార్డ్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. రాజకీయ నాయకుల్లో, పార్టీలో కొత్త బాధ్యతలు, కీలక సమావేశాల్లో మీ యొక్క ఒపీనియన్ కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రసంగాలు ప్రజల్ని ఆకట్టుకునే విధంగా కూడా ఈ నెల ఉంటుందని కూడా చెప్పచ్చు. విదేశాల్లో ఉద్యోగ, ఉన్నత విద్యా, వీసా, ఇమిగ్రేషన్ సంబంధించి, వీసాకు సంబంధించిన వాళ్ళకి ఇదొక మంచి అవకాశం. ఎప్పటి నుంచో ఆగిపోయింది, మళ్ళీ ఆశాజనకంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు నెమ్మదిగా అనుకూలపడతాయి. ప్రతికూలంగా ఉన్నది కూడా కూర్చొని మాట్లాడుకొని మధ్యస్థంతో ఆ కేసులన్నీ వాపసు తీసుకుంటే అన్నీ సెట్ అయిపోతుందని కూడా కనబడుతుంది. అతిగా ఆలోచించడం తగ్గించండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. తెలియని వ్యక్తులపై పూర్తిగా నమ్మకం పెట్టి పెట్టుబడి పెట్టకండి. అనవసర ఖర్చు, కోపంతో తగ్గించుకోండి. ప్రతి బుధవారం శ్రీ మహాగణపతిని పూజించి పరిహారం పొందండి. ఓం హుం బుధాయ నమః మంత్రాన్ని 108 సార్లు పారాయణం చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని కూడా చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పచ్చ పెసళ్ళు పుస్తకాలు దానం ఇవ్వండి. విద్యార్థులకు పెన్నులు, ఆకుపచ్చ వస్త్రాలు కూడా ఇవ్వండి. అన్నదానం చేయండి. ఆకుపచ్చ మరియు లేత నీలం రంగు ఈ నెల మీకు కలిసి వస్తుంది. 5 మరియు 6 మీకు చాలా కలిసి వచ్చే నంబర్ కూడా ఈ నెల. బుధవారం, శుక్రవారం మీకు చాలా కలిసి వస్తుంది. ఇంకా మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవ దేవాలయంలో ప్రార్థన చేసి వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాల కావాల్సిన 48 రోజులు పూజ చేసి, చండీ, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి, సంపుటీకరణ చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరీ ఇస్తున్నాం. ఆ నంబర్కి, టీవీలో కనబడుతున్నటువంటి నంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడతానని చెప్పిన తర్వాత పొందండి. తప్పకుండా మీరు మంచి మాలను పొందుతారు. విజయోస్తు.